ముఖేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌లో మీరు సర్వే చేసుంటారు. అవును. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందంటారు? ఓవరాల్‌గా ఏంటి? జిల్లాల వారీగా అసలు ఏంటి సార్? మనకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత హ్మ్. మొన్న డిసెంబర్ 30 తారీఖు ఒక ప్రీ పోల్ ఇచ్చాం. డిసెంబర్ 3 మనకు గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయింది. డిసెంబర్ 30 తారీఖు ఒక ప్రీ పోల్ ఆంధ్రప్రదేశ్ మీద ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనం చెప్పిన ఈక్వేషన్స్‌లో ఏం చెప్పామంటే 115 నుంచి 128 సీట్లు వస్తాయని ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈక్వేషన్స్ అలా ఉన్నాయి. ఎవరికండి? తెలుగుదేశం పార్టీ. ఓకే. తెలుగుదేశం పార్టీ, జనసేన కంబైన్డ్‌గా వస్తాయని. తర్వాత ఏం జరిగిందంటే ఈ తెలుగుదేశం పార్టీ, జనసేనలో ఎన్డీఏ కూటమిలో చేరడం, బీజేపీ పార్టీ జాయింట్ అవ్వడం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏపీ పీసీసీగా షర్మిల అవ్వడం, దాని తర్వాత సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనూహ్యంగా పెరగడం, ప్రజల కనెక్టివిటీ పెరగడం. అంటే అతను అన్న మాట కూడా ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. అవ్వ అక్కల్ని బాగా టార్గెట్ చేసుకొని నీ ఇంట్లో మంచి జరిగింది అంటే నాకు ఓటేయండి అన్నప్పుడు ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. దాని తర్వాత అనూహ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవన్నీ ఈక్వేషన్స్ ని తీసుకున్న తర్వాత మొన్న మే 13 ఎన్నికలు జరిగినప్పుడు మే 11న మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో మేము క్లియర్గా ఇచ్చాం, కూటమితోటి 108 నుంచి 108 to 119 సీట్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కూటమి మీద ఒక ఈక్వేషన్ ఇచ్చాం. ఓకే. 116, 116, 119, 108 to 119. ఒక 10 కాన్స్టిట్యున్సీలు ఏంటంటే టీమ్ కంటెస్ట్ లో ఉన్నాయి కాబట్టి అవి అటు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. కానీ పోలింగ్ రోజు ఈక్వేషన్స్ కొంచెం అటు ఇటు, ఎందుకంటే పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక వేవర్ ఎలక్షన్ టైటింగ్ జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈక్వేషన్స్ మారినాయి అని కొంచెం ఒక ప్రాపగండా బాగా క్రియేట్ అయింది. మీరు కూడా వినుంటారు. అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది మళ్ళీ 14, 15 తారీఖు అంటే రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ 52 నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో ఒక యాక్టివిటీ చేయడం జరిగింది. జరిగినప్పుడు మేము ఒక విషయాన్ని కనిపెట్టాం. అది కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు వస్తున్న ఓట్ బ్యాంక్ ఏదైతే అంటే ఫర్ సపోజ్ మహిళల్లో అమ్మఒడి కానీ నవరత్నాలు తీసుకుంటున్నారో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అనుకూలంగా ఉన్న ఓట్ బ్యాంక్. కానీ ఎలక్షన్స్ తర్వాత గమనించిన విషయం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబాన్ని తీసుకుంటే, ఒక చిన్న రైతు కుటుంబాన్ని తీసుకుంటే ఆ ఇంట్లో జగన్ ప్రభుత్వం వల్ల ఒక 2 పథకాలు వస్తాయి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో అంటే తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఆ ఇంట్లో ఉన్న పిల్లలు 30 సంవత్సరాల పిల్లలు ఏం చేశారంటే కూటమికి ఓటేయడం జరిగింది. అంటే అది సైలెంట్ ఓటింగ్, సైలెంట్ ప్రాతిపదిక. అంటే వేవ్ ఎలక్షన్ జరగలేదు తెలంగాణలో జరిగినట్టు, బట్ సైలెంట్ ఓటింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా జరిగింది. అది ఒక స్పష్టంగా అర్థమైపోయింది. పూర్వం ఏంటంటే ఒక ఇంట్లో అందరు కలిపి మోకుమ్ముడిగా అనుకునేవారు, ఇప్పుడు మారింది అనమాట. అయితే ఇంకొక విషయం గమనించింది ఏంటంటే విజయవాడ ఇటు సైడ్, విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ఈస్ట్ వెస్ట్ లో గమనించింది ఏంటంటే ఆ రోజు ఎలక్షన్ ముందు రోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అటు బయట ఉన్న ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఒక సంక్రాంతి పండుగకు వచ్చినట్టు ఓటేయడానికి వచ్చారు. అయితే ఆ ముందు రోజు వరకు ఇంట్లో తల్లిదండ్రులు ఈ సంక్షేమ పథకాలకు కట్టుబడి ఓటేయాలని అనుకున్న ఓటర్స్, జగన్ ఓటేయాలనుకున్నారు, వీళ్ళు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఓకే. బయట నుంచి వచ్చిన ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కూడా సైలెంట్ గా కూటమికి వేసి అది అట్లే ఈ రకంగా ఏం జరిగిందంటే కూటమికి సైలెంట్ ఓటింగ్ అనేది బాగా పడింది. 70% సైలెంట్ ఓటింగ్ కూటమికి పడిపోయింది అనేది ఒక స్పష్టత అనేది మాకు క్లియర్ గా ఉంది. అది ఏ మేరకు పడింది, ఎన్ని సీట్లు ప్రభావితం చేస్తుందో రేపు ఎగ్జిట్ పోల్ లో మనం క్లియర్ గా చెప్పుకోవాలి. ఓకే. ఇప్పటి వరకు ఉన్న ఖచ్చితంగా నిర్ణయం ఏంటంటే ఓకే సైలెంట్ ఓటింగ్ అనేది కూటమి సైడ్ ఉంది. అండ్ బయట నుంచి వచ్చిన ఓటర్లు ఈ 4% ఎవరైతే మైగ్రేట్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 80% ఆఫ్ ఓటర్స్ కూటమికి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమికి ఓటు వేసినట్టు మనం గమనించడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే మనకు కనిపించేది ఏంటంటే రేపు మనం జూన్ 1st ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ లో మొన్న ఇచ్చిన ప్రీ పోల్ ఏదైతే ఉందో మే 11th ఇచ్చిన ప్రీ పోల్ దానికన్నా ది బెస్ట్ పిక్చర్ ఇవ్వబోతున్నాం అనేది ఒక క్లియర్ అయితే ఉంది. కానీ ఎన్ని సీట్లు అనేది మాత్రం ఆ రోజు చెప్తాం ఎగ్జిట్ పోల్ చూసి. అంటే ఇక జిల్లాల వారికి చూసినట్లయితే శ్రీకాకుళం నుంచి విజయనగరం అవన్నీ ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు శ్రీకాకుళంలో మనకు 10 సీట్లు. శ్రీకాకుళంలో 10 సీట్లలో ఏంటంటే మొన్నటి వరకు 50-50 ఉండింది, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఒక 2 స్థానాలు పెరుగుతుంది. ఓకే. విజయనగరంలో 2 స్థానాల వరకే ఉంది మన మే 11కు మనం ఇచ్చిన దాంట్లో, బట్ ఇంకొక 2 స్థానాలకు కొంచెం అనుకూల అంశాలు అయితే వాతావరణం కనబడుతుంది.
ఇక విశాఖపట్నం మొదటి నుంచి కూడా జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న జిల్లా. ప్రస్తుతం కూడా అలానే కొనసాగుతుంది. ఈస్ట్ వెస్ట్ లో కొంచెం భారీ పరిణామాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఊహించిన దానికంటే ఒక 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా ఈస్ట్ వెస్ట్ కూటమికి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక 2-3 స్థానాలు తప్ప మచిలీపట్నం పార్లమెంట్ అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది. క్లీన్ స్వీప్ చేస్తుంది. విజయవాడ పార్లమెంట్ లో కొంచెం 1-2 స్థానాల్లో కొంచెం డౌట్ ఉంది. అంటే బాలశౌరి గారు అండి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. పార్లమెంట్ బాలశౌరి అంటే అసెంబ్లీ నేను చెప్తాను. ఓకే. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వచ్చేసి పల్నాడు మళ్ళీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉంది. ఎవరికండి? కూటమికి. ఒక సీటు నర్సరావుపేట సీట్ డౌట్ లో ఉంది, మిగిలిన కూడా ఎడ్జ్ ఉంది. గుంటూరు పార్లమెంట్ లో 1-2 సీట్లు మినహాయించి మొత్తం కూడా క్లియర్ ఎడ్జ్ ఉంది. ప్రకాశంలో కొంచెం 70-30 రేషియోలో కనిపిస్తుంది. అది ఏది జరుగుతుందో చూడాలి. దాని తర్వాత నెల్లూరులో వచ్చేసి 60-40 రేషియో ఉంది. ఇక మిగిలింది వచ్చేసి రాయలసీమ 52 నియోజకవర్గాల్లో మంచి ఫిగరే కూటమికి రాబోతుందని క్లియర్ గా స్పష్టంగా తెలుస్తుంది. కూటమికి. అనంతపూర్, చిత్తూరు కూటమికి ఎక్కువ ఫేవర్ ఉన్నాయి. కడప జగన్ ఫేవర్ ఉంది. కర్నూలు కొంచెం అటు ఇటు రేషియోలో ఉంది. అంటే మీరు సర్వే చేసిన ప్రకారం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమేమి పాయింట్ల మీద ఉన్నాయంటారు? వ్యతిరేకత అంటే మొదటిది ఏంటంటే యూత్ మమ్మల్ని రివర్స్ అడిగిన సర్వేకి పోయినప్పుడు యూత్ అడిగిన ప్రశ్న, అంటే మా టీం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కామన్ గా ఒక 2 పాయింట్లు వినపడ్డాయి. ఒకటి ఏంటంటే యూత్ అడిగిన ప్రశ్న ఏంటంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఒక సీఎం. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎం కదా, వాట్ ఈస్ యువర్ క్యాపిటల్ అంటే నో ఆన్సర్ చెప్తున్నారు. మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన చరిత్ర అనేది ఆంధ్రప్రదేశ్కే చెందింది. సో రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు మిగిలిన విషయాల్లో కూడా కొంచెం వెనకబడి ఉంటాం, అభివృద్ధి విషయంలో కూడా వెనకబడి ఉంటాం అనేది చాలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ క్రియేషన్, వీటన్నింటిలో కూడా ఇప్పుడు నవరత్నాలు, సంక్షేమ పథకాలు. ఇప్పుడు సంక్షేమ పథకాలు 2014 నుంచి ఏ గవర్నమెంట్ ఏర్పడ్డా వాళ్ళు ఇస్తూనే వస్తున్నారు. అబ్జర్వ్ చేస్తే సంక్షేమ పథకాలతో కాదు, సంక్షేమ పథకాలతో పాటు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వ్యతిరేకత అనేది బాగా చోటు చేసుకుంది. అంటే అనుకూలత అంశాలు అంటే వైసీపీకి అనే అనుకూల మహిళా ఓటు బ్యాంక్ ఎందువల్ల అంటారు? సంక్షేమ పథకాలు అంటే అంతకుముందు 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు రోజువారీ కూలీ అవన్నీ చూసుకొని రోజుకు 100-200 మిగిలేవి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళకి రోజు కూలీలతో పాటు సంవత్సరానికి ఒక 50,000 లక్ష రూపాయలు మిగులుతుంది ఈ సంక్షేమ పథకాల వల్ల. ఆ 50,000 లక్ష రూపాయలతో ఏం చేస్తున్నారంటే ఒక తులం బంగారం ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు. ఆడవాళ్ళు దానికి హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు తెలుసు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మహిళా ఓట్ బ్యాంకు జగన్ అన్న అనే ఒక పేరైతే వాళ్ళలో ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 150 స్థానాలు వస్తాయని కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం కూడా ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అదే మహిళల్లో ప్రజాదరణ ఉందని అనుకుంటున్నారు, ఆయన ఉన్నదనుకుంటున్నారు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ మహిళా ఓట్ బ్యాంక్ లోనే చీలికలు వచ్చినాయి. ఎందుకు? ఇంట్లో ఉన్న తల్లి జగన్మోహన్ రెడ్డికి వేసినప్పుడు వాళ్ళ ఇంట్లో గ్రాడ్యుయేట్ కూతురు, అంటే డిగ్రీ చదువుకొని పీజీ చదువుకొని ఖాళీగా ఉన్న కూతురు మాత్రం కూటమి చేసింది. అంటే ఈ మహిళా ఓట్ బ్యాంకులో చీలికలు వచ్చినాయి కాబట్టి 100% ఛాన్స్ టు కూటమి క్లియర్గా చెప్పచ్చు.